చొల్లంగి అమావాస్య ఆరోగ్య సమస్యలు తొలగించే అద్భుత పూజ. వైద్య వీర రాఘవ స్వామి అనుగ్రహం కోసం ఈ అమావాస్య రోజు ఇలా చేయండి. మౌని అమావాస్య విశిష్టత, పిండి దీపారాధన మరియు కడియం పూజ పూర్తి వివరాలు. హిందూ సాంప్రదాయంలో ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేక ఉంటుంది. ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చే చివరి రోజు చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు చేసే పూజలు కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో విశేషమైనవి. ఈ వీడియోలో మన చొల్లంగి అమావాస్య రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పాటించవలసిన 3 ముఖ్యమైన నియమాలు ఏమి వివరంగా తెలుసుకుందాం. చేయవలసిన 3 ముఖ్యమైన పనులు. పిండి దీపారాధన, విశేష దీపం. ఈరోజు పిండి దీపం వెలిగించడం చాలా ముఖ్యం. దీనికోసం బియ్యపిండి, పంచదార, యాలకులు కలిపి మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి. ఒక ప్లేట్లో ఈ పిండిని ఉంచి మధ్యలో చిన్న గుంటలా చేసి అందులో ఆవు నెయ్యి వేయాలి. కుంభవత్తి లేదా పువ్వువత్తి వేసి దీన్ని వెలిగించాలి. పూజ తర్వాత ఈ పిండి ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం. వెండి కడియం పూజ. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి పేరు మీద ఒక చిన్న వెండి కడియం తెచ్చి పూజలో ఉంచాలి. పూజ పూర్తయ్యాక ఆ వెండి కడియాన్ని 3 రోజుల పాటు వారు ధరించాలి. ఆ తరువాత దాన్ని పూజా మందిరంలో ఉంచి వీలైనప్పుడు తిరువల్లూరు వెళ్ళి స్వామివారి హుండీలో సమర్పించాలి. బెల్లం సమర్పణ. పుష్కరిణి సాంప్రదాయం. తిరువల్లూరులో భక్తులు తమ వ్యాధులు తొలగిపోవాలని బెల్లం ముక్కను పుష్కరిణిలో వేస్తారు. మనం ఇంట్లోనే ఒక గిన్నెలో నీటిని తీసుకొని దాన్ని పుష్కరిణిగా భావించి అందులో బెల్లం ముక్క వేయాలి. ఆ గిన్నె చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ నీటిని తీర్థంగా తీసుకోవచ్చు, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. పూజా విధానము. శుద్ధి. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు పెట్టి ముగ్గులు వేసుకోవాలి. పీఠం. ఈశాన్య మూలన విష్ణుమూర్తిని లేదా వెంకటస్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వైద్య వీరస్వామి ఫోటో ఉంటే మరీ మంచిది. గణపతి పూజ. ఏ పూజకైనా ముందు విఘ్నేశ్వరుని పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అష్టోత్తరం. విష్ణు సహస్రనామం లేదా వైద్య వీర రాఘవస్వామి అష్టోత్తరం చదువుకోవడం శ్రేష్టం. దీపారాధన. పైన చెప్పిన విధంగా పిండి దీపంతో పాటు లక్ష్మీదేవికి ప్రీతికరమైన పంచగవ్య దీపాన్ని లేదా ఉప్పు మీద ప్రమిదం ఉంచి చేసే ఐశ్వర్య దీపాన్ని వెలిగించవచ్చు. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేదంటే వదిలేస్తారు. ముఖ్యమైన విషయాలు. ఉపవాసం వీలు అయిన వారు ఉపవాసం ఉండండి, లేదా పండ్లు పలహారాలు తీసుకోండి. దానం. అమావాస్య పితృదేవతలకు ప్రీతికరమైన రోజు కాబట్టి నల్ల నువ్వులు దానం చేయడం, తర్పణాలు వదలడం మంచిది. ఆహారంగా పూర్తి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. నాన్ వెజ్కి దూరంగా ఉండాలి. ఈరోజు నేల మీద పడుకోవడం చాలా మంచిది. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ చొల్లంగి అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో వైద్య వీర రాఘవ స్వామిని పూజించి ఆయుర ఆరోగ్యాలు పొందండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ధన్యవాదములు అందరికీ. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.